ఆల్, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మనం సంక్రాంతి స్పెషల్ పాయసం చేసుకుందాం. తయారు చేసే విధానం: స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో 2 స్పూన్స్ నెయ్యిని వేయాలి. ఇందులో కొన్ని కిస్మిస్ని వేయాలి, కొన్ని కాజు, ఇంకా కొన్ని బాదంని వేయాలి. వాటన్నిటిని నెయ్యిలో రోస్ట్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ రోస్ట్ అయ్యాక అందులో 1 కప్ సేమియాని వేయాలి. సేమియా కలర్ చేంజ్ అయ్యే వరకు రోస్ట్ చేయాలి. ఇప్పుడు అందులో 1/2 కప్ గోధుమ రవ్వని వేసి రోస్ట్ చేయాలి. సేమియా ఇంకా గోధుమ రవ్వ రోస్ట్ అయ్యాక అందులో 3 కప్స్ వాటర్ని వేయాలి. వాటర్ వేసి కలపాలి. ఒక 5 మినిట్స్ కుక్ చేయాలి. ఇప్పుడు అందులో 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ వేయాలి. 1 కప్ ఉడకపెట్టిన శనగపప్పుని వేసి కలపాలి. ఇప్పుడు 1 కప్ సగ్గుబియ్యంని వేసి కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్లో 2 కప్స్ బెల్లంని వేసి 1 కప్ వాటర్ వేసి పాకం అయ్యేలాగా కలుపుకోవాలి. 10 మినిట్స్ వరకు కుక్ చేస్తే బెల్లం పాకం తయారవుతుంది. ఇప్పుడు ఈ బెల్లం పాకంని ఒక స్ట్రైనర్ యూస్ చేస్తూ పాయసం గిన్నెలో వేయాలి. పాకమంతా కలిసేలాగా ఈ పాయసం మొత్తం కలుపుతూ ఉండాలి. కలర్ చేంజ్ అయ్యేలాగా పాయసం మొత్తం కలుపుతూ ఉండాలి. ఒక మూత మూసి పాయసంని 10 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పాయసంని ఒక 10 మినిట్స్ వరకు చల్లార్చాలి. లాస్ట్లో కాచి చల్లార్చిన 1 కప్ పాలని వేసి కలిసేలాగా కలుపుకోవాలి. పాయసం తయారైంది. వీడియో నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.